గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇవాళ కొంచెం ఎక్కువనే మాడతాను, తిట్టుకోవద్దు నన్ను. అంటే ఇప్పటివరకు జరిగిన ప్రమోషనల్ ఈవెంట్స్లో మా సినిమా అది, మా సినిమా ఇది అంటే మేము మాత్రమే సినిమా చూసాం కాబట్టి మేము ఏదో అంటే ఇంటర్వెల్ హై, క్లైమాక్స్ హై ఇవన్నీ చెప్తుంటాం. సెకండ్ హాఫ్లో ఈ బ్లాక్లు ఉంటాయి, ఆ బ్లాక్లు ఉంటాయని. ఇప్పుడు జనాలు అందరూ సినిమా చూశారు. సో నాకు ముందుగా అసలు ఇది ఒక 2 years ఆఫ్ జర్నీ. ఒక తల్లి ఎలా అయితే 9 నెలలు బిడ్డను మోసి డెలివరీ అయిన తర్వాత ఆ బిడ్డని ఇలా చూసుకున్నప్పుడు మొత్తం 9 నెలలు కష్టం అంతా మర్చిపోతుందో, అలా మా 2 ఏళ్ల కష్టం నిన్న సినిమా ఆడియన్స్తో కలిసి అన్ని థియేటర్లు తిరుగుతున్నప్పుడు చూసినప్పుడు మొత్తం 2 ఏళ్ల కష్టం అంతా నాకు కళ్ళ ముందు అలా కనిపించింది. ఈ కష్టపడ్డందుకు వర్త్ వాల్యూ ఏంటి అనేది నాకు నిజంగా తెలిసింది. ఈ సినిమా జర్నీలో యాక్చువల్లీ నేను చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి. మా ప్రొడక్షన్ టీము విశాల గారు, నిఖిల్, నాని గారు, కేటీఎన్, మేనేజర్స్ దీక్షిత్, సుధాకర్, వీళ్ళందరూ ఈ 2 ఏళ్ళు అసలు లిటరల్లీ మా వల్ల స్ట్రెస్ తీసుకుంటూనే ఉన్నారు. డైలీ స్ట్రెస్ తీసుకుంటూనే ఉన్నారు. మాకు అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేయడంలో. లొకేషన్స్ కానివ్వండి, వేరియస్ థింగ్స్. అంటే ఏది అంత ఈజీగా, స్మూత్గా, కూల్గా, క్యాజువల్గా అందరూ అంటుంటారు కదా, పిక్నిక్ లాగా వెళ్ళి చేసి వచ్చాం షూటింగ్, అని మాకు అలా ఏమీ జరగలే. చాలా అన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూనే కష్టపడ్డాం. మాకన్నా ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ వాళ్ళు పడ్డ కష్టం అసలు నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా సారథి గారు, ఇందాక సారథి గారిని ఎందుకు పిలిచానంటే ఆయన బేబీకి వర్క్ చేశారు, దీనికి వర్క్ చేశారు. అంటే ఎంత ఆయన ఏజ్ మీకు ఒక 90 ఉంటుందండి, 80 అండి. ఆయన ఏజ్కి ఆయన అసలు నిద్రలు లేకుండా అసలు అంటే అసలు ఎంత కష్టపడ్డారంటే సినిమా కోసం. మమ్మల్ని అందరినీ పుష్ చేస్తూ, మమ్మల్ని తిడుతూ, మాతో తిట్లు తింటూ, అసలు ఎన్ని అంటే అసలు అదంతా ప్రెషర్. ఆ ప్రెషర్లో చాలా హార్డ్ వర్క్ చేశారు. లక్కీ కానీ అందరూ. అంటే నేను నిజంగా ఈ స్టేజ్ మీదుగా వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పాలి, కొన్ని విషయాల్లో సారీలు చెప్పాలి, అన్నీ నిజంగా. అంటే నాకు గుండె నిండా భారంగా ఉంది. అంటే ఇవన్నీ మోస్తూ ఉన్నాం ఒక 2 ఏళ్ళ నుంచి. ఇవాళ వీళ్ళందరి గురించి ఒకసారి చెప్పి దించుకోవాలని అనిపిస్తుంది. అంటే చాలా ఎమోషనల్ జర్నీ వీళ్ళందరితో నాకు. అలానే మా అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు డిఓపి డానియల్ విశ్వాస్. ఆయనతో కూడా అంటే నాకు దీని ముందు 3 రోజెస్ వెబ్ సిరీస్ చేశారు, బట్ నాకు అప్పుడు అంత పెద్ద ఇంటరాక్షన్ లేదు. ఈ సినిమా స్టార్టింగ్ దగ్గర నుంచి మాట్లాడుతున్నాం. ఒక 2-3 సార్లు ఇంకా అసలు ఆపుకోలేక అవుట్ బర్స్ట్ అయిపోయి 2-3 సార్లు గట్టిగా అరిచేసాం, తిట్టేసాం. కానీ ఆయన మాత్రం జస్ట్ గంట తర్వాత మళ్ళీ ఎదురుపడ్డ ఒక స్మైల్ వేసుకుంటూ ఓకే సార్ కానిద్దాం అన్నట్టు ఉన్నారు. నిజంగా అంటే చాలా అర్థం చేసుకున్నారు మమ్మల్ని, చాలా ఇది చేశారు. లాస్ట్ డే ఆఫ్ షూటింగ్ రోజు కూడా అంటే రిలీజ్కి ఇంకా 10 రోజులు ఉందన్నప్పుడు కూడా 10 రోజుల ముందు కూడా వెళ్ళి కెమెరా ఆన్ చేశారు. సో అప్పుడు కూడా ఇలానే ఫ్రస్ట్రేట్ అయ్యేవాడిని. బట్ నిజంగా అవన్నీ పట్టించుకోకుండా సినిమాకి ప్రాణం పెట్టి చేశారు. ఆర్ట్ డైరెక్టర్ భాస్కర్ కానివ్వండి, ఎడిటర్ సంతోష్ కానివ్వండి. సంతోష్ అయితే ఈ సినిమాకి ఎడిటర్గా చేయలేదు, తను ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ పర్సన్గా చేశాడు. అంటే సినిమా క్యూబ్కి కంటెంట్ వెళ్ళే వరకు అన్ని తన పనులుగా చూశాడు. అంటే ప్రతిదీ ఓన్ చేసుకొని చేశాడు. నిజంగా వీళ్ళందరూ లేకపోతే ఈ సినిమా, ఈ సక్సెస్ ఇది అంత ఈజీ విషయం కాదు, అంత త్వరగా రాదు. ఈ సక్సెస్ నా తరఫు నుంచి అయితే ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరికీ డెడికేట్ చేస్తున్నా. వాళ్ళే కష్టపడ్డారు. దే ఆర్ ద హీరోస్ బిహైండ్ దిస్ ఫిలిం. ఇంకెవరైనా పేర్లు మర్చిపోతే క్షమించండి. మణిశర్మ గారు నిజంగా కథని అర్థం చేసుకొని, డైరెక్టరు ఇంకా రాజేష్ గారి ఫీలింగ్స్ టువర్డ్స్ ద స్టోరీ, వాళ్ళకి కావాల్సిన మ్యూజిక్ ఏంటి, వాళ్ళు ఎలా చూస్తున్నారు అనేది ప్యూర్గా అర్థం చేసుకొని సినిమాకి ఒక లైఫ్ ఇచ్చారు. ఆయన సాంగ్స్తో కానీ, ఆయన ఆర్ఆర్తో కానీ.
అది అలా లేకపోతే ఈ సినిమా ఇలా ఒరిజినల్గా ఉండదు. నిజంగా మణిశర్మ గారు అంటే ఆయన గురించి చెప్పడానికి ఏం లేదు. ఆయన ఆల్రెడీ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేశారు, ఎన్నో బ్లాక్ బస్టర్లు ఇచ్చారు. కానీ ఈ సినిమాని కూడా ఆయన కొంచెం కంబ్యాక్ ఫిలిం అని అనాలి, గ్యాప్ తీసుకొని చేసినప్పుడు కూడా చాలా అంటే ఫస్ట్ సినిమా లాగా కష్టపడ్డారు. అంటే రిలీజ్కి ముందు ఒక 10 days అసలు ఆయన కూడా నిద్ర లేకుండా ఆర్ఆర్లో అలా కూర్చుంటూ అంటే ఆ ఎనర్జీ, ఇప్పుడు ఆర్ఆర్లో ఉన్న ఎనర్జీ అంతా ఆయన ద్వారా వచ్చిందే. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. అనంత్ శ్రీరామ్ గారు ఒక లిరిక్ రైటర్తో సినిమా మొత్తం సోలో కార్డ్ అంటే ఆయన ఆ కథని ఎంత అర్థం చేసుకొని ఆయన ఆ కథకి ఎంత వాల్యూ యాడ్ చేస్తున్నారు కాబట్టి ఆయన కాకుండా ఇంకెవరు రాయలేరు వేరే పాటలు. సో అన్ని పాటలు ఆయన నుంచే వచ్చాయి, అన్ని ఆనిముత్యాలు ఆయనే ఇచ్చారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. నిన్న థియేటర్ విజిట్స్కి వెళ్తున్నప్పుడు నేను సరే డే 1 ఓపెనింగ్స్లో యూత్ ఉంటారు, మాస్ ఉంటారు, ఇవన్నీ మనం ఎక్స్పెక్ట్ చేసిన థింగ్సే. సర్ప్రైజింగ్లీ నిన్న ఫస్ట్ షో, సెకండ్ షోస్ నిన్న ఫ్రైడే, సాటర్డే సండే కూడా కాదు, నేను లేడీస్ని బాగా చూశాను. అండ్ నేను ఇంటర్వెల్ అయిపోయాక చాలామందిని కలిశాను, అందరూ చాలా ఎమోషనల్గా ఉన్నారు. చాలా అంటే లేడీస్కి మాత్రం పిచ్చగా నచ్చింది సినిమా. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. నేను అన్ని సినిమాల్లాగే అందరు ఆడియన్స్కే మేము టార్గెట్ చేసి సినిమాలు చేస్తాం, బట్ ఒకరికి మాత్రం గట్టిగా హాంట్ చేస్తుంది, ఒకరు మాత్రం గట్టిగా దాన్ని లవ్ చేస్తారు, అది లేడీస్ ఈ సినిమాకి. అది నిన్న ఫస్ట్ షో, సెకండ్ షో ఆడియన్స్ రియాక్షన్స్ చూశాక నాకు అర్థమైంది. నిజంగా చెప్తున్నా, ధైర్యంగా చెప్తున్నా, ఈ సినిమా మీరు మీ వైఫ్తో కానీ, మీ పిల్లలతో కానీ, మీ సిస్టర్తో కానీ, మీ గర్ల్ ఫ్రెండ్ కానీ, ఎవరైనా సరే మీతో పాటు ఒక అమ్మాయిని తీసుకెళ్ళండి. ప్రతి అమ్మాయికి నచ్చే సినిమా. వాళ్ళు ఈ సినిమా తర్వాత మిమ్మల్ని ప్రేమించడం స్టార్ట్ చేస్తారు. ఈ సినిమా ఏ అమ్మాయికైనా సరే, ఎలాంటి ఏజ్ గ్రూప్ అయినా సరే వాళ్ళ గుండెల మీద హద్దుకుంటున్నారు ఈ సినిమాని. మీరు తీసుకెళ్ళండి ధైర్యంగా. మీరందరూ ఒక 3 hours బ్యూటిఫుల్ టైం స్పెండ్ చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా మిమ్మల్ని లిటరల్లీ హాంట్ చేస్తుంది. మీలో ఒక చిన్న మీరు ప్రేమిస్తారు సినిమాని, ఇది నా గ్యారంటీ. ముఖ్యంగా చెప్తున్నా, లేడీస్ని తీసుకొని వెళ్ళండి సినిమాకి. ఇంకా స్టేజ్ మీద ఉన్న వాళ్ళ గురించి మాట్లాడాలి అంటే రవి డైరెక్టర్. రవి యాక్చువల్లీ సినిమా ఎంత క్లోజ్ ఫ్రెండ్స్నైనా శత్రువులు చేస్తారంటారు కదా, అలాంటిది రవి నేను ఒక 5-6 ఏళ్ళుగా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అంటే మన అన్ని సినిమాలకి రవి వచ్చి ఇన్వాల్వ్ అయ్యాడు, రవి హెల్ప్ చేస్తాడు, ఇది చేస్తాడు. కానీ ఈ లాస్ట్ 1 month మా ఇద్దరి మధ్యలో మాత్రం మేము తిట్టుకున్నాం, కొట్టుకున్నాం. ఫోన్ తీసి నేలకేసి కొట్టారంటే నన్ను కొట్టలేక ఫోన్ తీసి నేలకేసి కొట్టాడు. అంటే సినిమా అనేది ఇదే లైఫ్. అంటే ఎంత క్లోజ్ ఫ్రెండ్స్నైనా సరే ఆ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేస్తున్నప్పుడు ఎవరి ఎమోషన్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఇది ఫీలింగ్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకు ఉంటాయి. నిజంగా నాకు అందుకే ఇందాక చెప్పినట్టు ఎందుకు ఇంత భారంగా ఉందంటే ఒక్కొక్కరితో ఒక్కొక్క జర్నీ. అలానే ప్రొడ్యూసర్స్ ఎస్కేఎన్ సాయిరాజ్ గారు, గౌరీ చెప్పినట్టు ఎస్కేఎన్ గారితో కలిసి పనిచేయడం చాలా కష్టం, హ్యాండిల్ చేయడం అస్సలు ఇంపాసిబుల్. దేవుడు అదృష్టం నాకు కల్పించాడు. అంత ఈజీ కాదు. ఎప్పుడు అరుస్తారో తెలీదు, ఎప్పుడు ప్రేమ చూపిస్తారో తెలీదు, ఎప్పుడు ఏడుస్తారో తెలీదు, ఎప్పుడు నవ్వుతారో తెలీదు. అసలు మనకు పిచ్చెక్కిపోద్ది ఫస్ట్. నిజంగా అంటే అంత సున్నితమైన మనిషి. ఆయన ఎమోషన్స్ని దాచుకోలేరు. మైండ్లో ఒకటి, హార్ట్లో ఒకటి రన్ అవ్వదు, ఏదున్నా ఫేస్ మీద బయటకు వచ్చేస్తుంది. ఆయన ఈ సినిమాని లిటరల్లీ 3 ఏళ్ళు ఇదే సినిమా అనుకొని, ఈ సినిమానే రావాలి తన నెక్స్ట్ సినిమా అనుకొని దీన్నే నమ్మి దీంతోనే ట్రావెల్ అయ్యి ఈరోజు అనుకున్నట్టు ఆ కల్ట్ క్లాసిక్ బ్లాక్ బస్టర్ సినిమా డెలివర్ చేశారు. ఈ క్రెడిట్ అంటే అంత నమ్మింది ఇదే అని పట్టుకొని కూర్చుంది ఆయనే. నిజంగా ఈ సక్సెస్ ఆయనకి ఎప్పటికీ గుర్తుండిపోద్ది. సాయి రాజేష్ గారు, ఆయనైతే పులి.
మేమందరం సెట్ మొత్తం ఉన్న పనిచేసే వాళ్ళు మొత్తం భయపడేది ఒకే ఒక మనిషికి, హీఈస్ ద టైగర్. అంటే ఆయన దగ్గరికి వెళ్ళేదని చెప్పాలంటేనే భయం వేస్తుంది. ఎందుకంటే ఆయన నమ్మిన దాని మీద నిలబడతారు. ఆయన ఇది కావాలి అంటే అది కావాలి, ఇది ఇలా చేయాలి అంటే ఇలా చేయాలి. వెరీ పర్టికులర్ పర్సన్. ఆయన సక్సెస్కి మెయిన్ రీజన్ అదే. అసలు కాంప్రమైజ్ అవ్వరు. అది రైటింగ్లో అయినా తీయడంలో అయినా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు. ఆయన బలంగా బిలీవ్ చేసిన అన్ని సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్. నిజంగా ఆయనతో ట్రావెల్ అవ్వడం, బేబీ చేశాను, ఇది చేశాను, నిజంగా నా అదృష్టం. ఆయనతో మరిన్ని సినిమాలు, ఆయన ప్రతి సినిమా నేనే చేయాలని కోరుకుంటున్నా. ఆయన వేరే ప్రొడ్యూసర్స్కి సినిమా చేసినా సరే ఏదో రకంగా వెళ్ళిపోయి ఆయన దూరిపోతాను అందులో. ఆయన్ని మాత్రం వదలను. గౌరీ నాకు ఇంకా గుర్తు, ఆఫీస్లో ఫస్ట్ డే గౌరీ వచ్చి అప్పుడే కలిశాను. ఆఫీస్లో వచ్చి కథ వినడానికి వచ్చింది. ఒక 1 hour ఎంతసేపు కథ విన్నది. కథ విన్నాక మళ్ళీ రూమ్లోకి వచ్చింది. ఆ అమ్మాయి జనరల్గా ఆ అమ్మాయి అప్పటికే తమిళ్లో 4 సినిమాలు చేస్తుంది, తెలుగులో కూడా 2 సినిమాలు చేసింది. లోపలికి ఎంటర్ అవ్వగానే ఎస్ సార్ ఐఎమ్ డూయింగ్ దిస్ అని చెప్పింది. సరే కొత్త హీరోయిన్ కదా, తొందరగా ఒప్పేసుకున్నారేమో అని అనుకున్నాను. బట్ నిజంగా ఆవిడ కథని అర్థం చేసుకున్న విధానము, ఆవిడ కథని మోసిన విధానము, తర్వాత కథ ఓకే చెప్పిన తర్వాత షూట్కి వెళ్ళడానికి చాలా టైం పట్టింది. ఆ టైంలో మాట్లాడుతున్నప్పుడు ప్రతి సీను, ప్రతి పర్ఫార్మెన్స్, ఎక్కడ స్కోప్ ఉంది, అన్నీ ఎంత డీటెయిల్గా డెప్త్లో పట్టుకున్నారో అది వాళ్ళ స్క్రీన్ మీద కనబడుతుంది. అంటే అందరు పర్ఫార్మెన్స్ ఈరోజు బాగుంది అని పొగుడుతున్నారు. అది ఆవిడ అంత మూసింది ఆ క్యారెక్టర్ని. ఆవిడ ఏదో అలా షూటింగ్కి వెళ్ళిపోయి క్యాజువల్గా చేయలేదు, లిటరల్లీ క్యారెక్టర్తో ట్రావెల్ అయింది, ప్రాణం పెట్టి చేసింది. అందుకే ఆవిడకి ఈరోజు ఇంత అప్లాజ్ వస్తుంది థియేటర్స్లో. నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను. గౌరీ, కంగ్రాచులేషన్స్. మా హీరో కిరణ్ అబ్బవరం గారి గురించి నాకేం చెప్పాలో కూడా మాటలు సరిపోవట్లేదు. ఆయన ఒక ప్రొడ్యూసర్స్ హీరో. ఆయన ఇప్పటివరకు చేసిన 10 సినిమాలు ఒక ఎత్తు, ఈ సినిమా డెఫినెట్లీ దానికి 10 times ఆయన పడ్డ కష్టం. నిజంగా నేను గర్వంగా చెప్తున్నా, హీఈస్ ఎ ప్రొడ్యూసర్స్ హీరో. అసలు ఒక్కరోజు కూడా కంప్లైంట్ ఉండదు ఆయనకి. ఆయనంత కూలెస్ట్ అనను, ఆయనంత భరించే హీరో, అంటే ప్రతిదీ అర్థం చేసుకునే హీరో చాలా. అసలు నాకు తెలిసి ఎవరు లేరు. అంటే నేను అందరితో చేయలేదు కాబట్టి ఎవరు దొరకరు అని చెప్తున్నాను. ఒక్క చిన్న కష్టం పెట్టలేదు, ఒక్క చిన్న నో చెప్పలేదు. ప్రతిరోజు అంటే మేము ఇష్టం వచ్చినట్లు సార్ ఎల్లుండి అక్కడికి వచ్చేయాలి, ఎల్లుండి ఇది పెట్టేయాలి అన్నా కూడా ఓకే ఓకే అన్నారు. అంటే ఈ సినిమాని నమ్మి నిలబడ్డారు సినిమా కోసం. వితౌట్ కిరణ్ అబ్బవరం ఈ సినిమా లేదు. అది చాలా కాన్ఫిడెంట్గా నిలబడ్డారు ఆయన సినిమా కోసం. ఎక్కడ నో చెప్పలేదు, అన్నీ భరించారు. అండ్ నాకు ఇంకొక చిన్న పర్సనల్ థింగ్ ఏంటంటే, నేను నైట్ నుంచి నా మైండ్లో అది తిరుగుతుంది, అందుకే చెప్తున్నాను, సారీ ఏమనుకోవద్దు. నిన్న నైట్ 11:30కి హైటెక్ థియేటర్ విజిట్కి వెళ్ళాం. ఇంటర్వ్యూలు అయిపోయాక లోపలికి వెళ్ళడానికి వెళ్ళాము. నేను బయట వెయిట్ చేస్తున్నా, ఆయన కార్ వచ్చింది, ఆయన కార్లో ఉన్నారు. జస్ట్ పైన పిలవాలి, ఒక 2 minutes గ్యాప్ ఉంది. నేను కార్ ఎక్కాను వెనకాల, ఆయన ముందు కూర్చున్నా, నేను వెనకాల ఎక్కి మాట్లాడుతుంటే అదే బుక్ మై షో 10K రేటింగ్, ఇవన్నీ టికెట్స్ పర్ అవర్, ఇవన్నీ కొంచెం ఒక చిన్న హ్యాపీనెస్లో ఉన్నప్పుడు వెనకాల నుంచి ఒక చిన్న సౌండ్ వచ్చింది నాకు. ఏంటని వెనక తిరిగి చూస్తే కిరణ్ అబ్బవరం గారి వైఫ్, సన్ను ఇద్దరు కార్లో ఉన్నారు. నాకు అసలు అంటే ఆ సక్సెస్ కోసం ఎంత స్ట్రాంగ్గా పోరాటం చేస్తున్నారు. ఆ టైంలో కూడా వాళ్ళ వైఫ్ తనతో ఉన్నారు. నిజంగా నాకు అసలు మెంటలెక్కేసింది. అంటే ఆయన ఆల్రెడీ ఆయన చాలా సక్సెస్లు చూశారు. అంటే ఎస్ఆర్ కళ్యాణ మండపం కానీ, రాజావరాని వారు కానీ, కే ర్యాంప్, ఎన్నో సక్సెస్లు చూశారు. సక్సెస్ ఆయన కొత్త ఏం కాదు, కానీ ప్రతి సినిమాని ఫస్ట్ సినిమాలా కష్టపడుతున్నారు. లిటరల్లీ దానికి రూట్ చేస్తున్నారు, నెక్స్ట్ ఏం చేయాలి అని. అలాంటి టైంలో కూడా వాళ్ళ వైఫ్ ఆయనతో పాటు ఉన్నారు, వదలలేదు. వాళ్ళకి అది వెరీ నార్మల్గా ఉంది. బట్ నాకు మాత్రం బికాజ్ నాకు కూడా బేబీ ఉన్నాడు కాబట్టి నాకు తెలుసు అసలు ఆ టైంలో అలా ఉండడం
అంత సపోర్టు ఎవరికి రారు. ఆయనకు నిజంగా లక్కీ వాళ్ళ వైఫ్ గారు ఆ టైంలో అలా ఉండడం. నిన్న డే అంతా బేబీని చూసుకుంటూ ఆయన్ని కూడా చూసుకుంటూ ఆయనతో పాటు ఉండి నిన్న ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఇప్పుడు నేను అది చెప్పినా మా సినిమా కోసం మేము పడ్డ కష్టమే కాబట్టి నేను మాటల్లో చెప్పలేను. నిజంగా నాకు అది చూసినప్పటి నుంచి నైట్ నుంచి అసలు సక్సెస్ ఇదిరా సక్సెస్ మనకి ఇంత తీసుకొస్తుంది అని చెప్పా. ఇందాక నా స్పీచ్ స్టార్టింగ్లో ఒక మదరు బేబీ 9 నెలలు అని చెప్పింది. లిటరల్లీ నైట్ నుంచి వాళ్ళిద్దరే నా మైండ్లో తిరుగుతున్నారు. నేను అందుకే చెప్పా, మనం ఎన్ని రోజులు కష్టపడ్డా రిలీజ్ రోజు ఇచ్చే కిక్ హై అది లైఫ్. నాకు లిటరల్లీ సినిమా చేసే ప్రతి ఒక్కరికి ఆ రిలీజ్ డేనే హై. నాకు ఈ సినిమా కిరణ్ అబ్బవరం గారు లేకపోతే ఈ సినిమా లేదు. ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయిందంటే కిరణ్ అబ్బవరం గారు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. సో నిజంగా ఆయనతో మళ్ళీ ఒక 10 సినిమాలు చేయాలి జర్నీలో. ఎందుకంటే ఆయన ఇక్కడే ఉంటారు, నేను ఇక్కడే ఉంటాను కాబట్టి 10 సినిమాలైనా చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు చాలా సోది ల్యాగ్ స్పీచ్ ఉంటుంది నాకు తెలుసు, బట్ స్టిల్ ఇదంతా నాలో ఉన్న ఎమోషన్స్ భారం నేను ప్రతి ఒక్కరికి మెన్షన్ చేసి నేను చెప్పాలి. అందుకే నేను ఇంత టైం తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ధీరజ్ గారు. థ్యాంక్ యూ సో